అంటే భారతదేశంలో భారతదేశ డిక్షనరీ ప్రకారము ఎన్కౌంటర్ అనే పదానికి అసలు అర్థం లేదు. ఎన్కౌంటర్ అంటే ఓరాఓరి ఎదురుకాల్పులు జరిగి ఇటు సిద్ధమయ్యి వాళ్ళు కూడా యుద్ధానికి సిద్ధమయ్యి కాల్చుకుంటే అది కాల్పులు జరిగితే దాన్ని ఒక రకంగా మనం ఎన్కౌంటర్ అనే పదం అంటే భారత్ డిక్షనరీలో ఉన్న పదం అర్థం ప్రకారం అవుతుంది. ఇది పూర్తిగా మనం నిన్న ఎన్డీటీవీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తే వాళ్ళు చాలా క్లియర్గా గ్రౌండ్ రిపోర్ట్ చేసినటువంటి ప్రకారం చూస్తే ఇదేదో మావోయిస్టులు చెప్పేది కాదు, అర్బన్ నక్సలైట్లు చెప్పేది కాదు, లేకపోతే సివిల్ లిబర్టీస్ మానవత్వం కలిగిన మానవ పౌర సంఘాలు చెప్పేది కాదు. ఎన్డీటీవీ చెప్పిన ప్రకారం చూస్తే కూడా అక్కడ ఆ డిఆర్జీ పేరుతో ఉన్నటువంటి మాజీ నక్సలైట్ ఎవరైతే అసాంఘిక శక్తులుగా, ఒక రౌడీలుగా, ఒక గుండాలుగా, విప్లవ ప్రతిఘాతక శక్తులుగా భారత రాజ్యాంగాన్ని పూర్తిగా భూస్థాపితం చేయడానికి తయారు కాబడినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో ఒకరోజు ఏదైతే రజాకార్ల రూపంలో నిజాం పోషించిన ఆ రజాకార్లు ఎట్లయితే ఉన్నారో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఐజీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి అసాంఘిక శక్తులు, రౌడీలు, గుండాలు, భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులు వాళ్ళు అక్కడ మూడు వైపుల నుంచి చుట్టుముట్టి వాళ్ళని కొన్ని వేల తూటాలను పేర్చినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి సంఘటనల్ని మనం ఎన్కౌంటర్ అని లేకపోతే బూటకం ఎన్కౌంటర్ అని చెప్పడానికి కూడా అసలు పదాలు సరిపోవాయి. అది ఖచ్చితంగా అది హత్య జరిగింది అక్కడ. వాళ్ళని చుట్టుముట్టి కాల్చి చంపింది అక్కడ. వాళ్ళు ఏప్రిల్ 2వ తేదీ నుంచి మేము నిరాయుధులుగా ఉన్నాము, మా ఆయుధాలు పక్కన పెట్టినాము, మేము శాంతి చర్చలకు సిద్ధమైన ఉన్నామని చెప్పినటువంటి వాళ్ళని పట్టుకొని కాల్చి చంపి ఇవాళ చిందులేస్తున్నారు, విందులు చేసుకుంటున్నారు. అసలు ఎవడ చిగ్గుచరం ఉందా? భారత రాజ్యాంగం తలదించుకోవాలి. ఇవాళ భారత పాలకులు వాళ్ళు ఉరేసుకొని సత్య కూడా సరిపోదు. ఇవాళ ఒకవైపు నారాయణపూర్ హెడ్ క్వార్టర్లో తుపాకులు పట్టుకొని, ఆయుధాలు పట్టుకొని డిఆర్జీ బలగాల పేరుతోటి దీపావళి చేసుకున్నట్టు వాళ్ళు రంగులు చల్లుకొని తాగి తందనాలాడుతుంటే ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన, ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ఆయుధాలు రౌడీలకి, గుండాలకు ఇచ్చి విందులు వినోదాలు చేయిస్తారా? సిగ్గుండాల వీళ్ళకి. ఇంకా ప్రజాస్వామ్యం బతుకుంది, భారత రాజ్యాంగం విలువ ఏమవుతున్నదని చెప్పుకోవడానికి ఏమైనా సిగ్గుచరం ఉందా? మేము మనవాద పాలకులము, మా మనుస్మృతి రాజ్యం వెళ్తున్నది, మన ధర్మమే రాజ్యం వెళ్తుందని చెప్పుకోండిగా. మన భారత రాజ్యాంగం ఎందుకో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకో, ప్రజాస్వామ్యం ఎందుకో, మేము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తామని చెప్పుకోవడానికి ఎందుకుగా? అరే ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే భారతదేశ ప్రజలు సిగ్గుతో తలవంచుకోవాలి. ఇంకా ఇక్కడ మేము బుద్ధిజీవులం ఉన్నాం, ప్రజాస్వామ్యవాదులు ఉన్నాం, ప్రజాస్వామ్య రక్షకులు ఉన్నామో, మానవత్వం లేని బతుకెందుకు ఇది? ఒక మనిషిగా బతుకుతున్నామంటే మానవ విలువలతో బతకాలి. నేను అనుకుంటా పులులు, సింహాలు కూడా ఇట్లా ఉండవు. పులులు, సింహాలకు కూడా కొన్ని విలువలు ఉంటాయి. కానీ అంత హీనంగా వాళ్ళు ఒకవైపేమో డిఆర్జీ బలగాలని చెప్తావు, ఇంకోవైపు ఏమో వాళ్ళకి ఆయుధాలు ఇస్తావు, వాళ్ళ చేతుల ఆయుధాలు ఉంటాయి, వాళ్ళు తాగి తందనాలు ఆడి వీధులలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాజ్యం వెళ్తుంటే ఇదేమనుకోవాలి? ఇదేమో రాక్షస పాలన? ఏ ధర్మం చెప్తుంది మోడీ, అమిత్ షా గారు మీకు? కాబట్టి ఇంకా మనము ఇది ఎన్కౌంటరు లేకపోతే బూటకం ఎన్కౌంటరు అని మాట్లాడాల్సిన స్థాయి కాదు ఇది. ఇది ఖచ్చితంగా వాళ్ళక్కడ చుట్టుముట్టి చాలా స్పష్టంగా అక్కడికి పోయి తీవ్రమైన వర్షపాతం ఉన్నటువంటి ఆ ప్రాంతానికి పోయి కూడా మీలాంటి మీడియా వాళ్ళు మీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుదామని ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మా మీడియా బాధ్యత ఇది అని చెప్పి వాళ్ళు పోయి వెలుగులో తీసుకొచ్చిన సమాచారం ప్రకారం మేము మాట్లాడుతూ ఉన్నాం. మేమేమి మావోయిస్ట్ పార్టీ చెప్పింది కాదు, లేకపోతే ఇంకెవరో చెప్పింది కాదు. మేము మాట్లాడేది అరే ఎన్ని వేల తూటాలు అక్కడ కనపడతా ఉన్నాయి, ఎన్ని చెట్లకి తూటాల గాయాలు కనపడతా ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్తాం 2 రోజులైనా వర్షం, జల్లులతో కూడిన వర్షం పడుతుంటే కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాసన
మొత్తం రక్తం మడుగుల వాసన కనపడతా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. రక్తంతో కూడిన ఆ నేల ఇవాళ దేనికి సాక్ష్యం ఇది? ఆయన ఏమన్నా చదువు రాదు, చదువుకోలేదు, ఉద్యోగాలు తెలియదు, అరే సిగ్గులేని విధవల్లారా. ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత ఫస్ట్ టైం రాసిన ఎంట్రన్స్లోనే భారతదేశ ప్రసిద్ధిగాంచిన ఒకనాడు ఆర్యూసీలో ఇప్పటి ఎన్ఐటీలో సీటు వచ్చిందిరా సిగ్గులేని విధవల్లారా. మీకేమైనా బుద్ధి ఉందా? ఆయన ఎంత పట్టభద్రుడో నాకు తెలుసు. 1980లో మేము అక్కడ వరంగల్లో చదువుకున్నప్పుడు, నేను ఆర్యూసీ పోయినప్పుడు అక్కడ ఉన్న మెస్ వర్కర్ చెప్పేది ఆయన గురించి. ఒక కేశవరావు గురించి కావచ్చు, విశ్వేశ్వరరావు గురించి కావచ్చు, ఇంకా అక్కడ చదువుకున్న సూరపనేని జనార్దన్ గురించి కావచ్చు, కొన్ని పదుల సంఖ్యలో ఉన్న ఆర్యూసీ విద్యార్థులు, రాడికల్ విద్యార్థుల గురించి మెస్ వర్కర్లు చెప్పారు. ఓ విధవలారా సిగ్గులేని ప్రజా వ్యతిరేకులారా, రాజ్యాంగ వ్యతిరేకులారా, ఒక్కసారి పోయి ఇప్పటి ఎన్ఐటీ పోయి మెస్ వర్కర్లను అడగండి, ఆడ పనిచేస్తున్న మహిళలను అడగండి, గార్డెన్ వర్కర్లను అడగండి, వాళ్ళు ఎంత గొప్ప మానవతావాదులో మీకు తెలుస్తుంది. మీకేం తెలుసు విధవల్లారా? మీకేం తెలుసు వాళ్ళ గురించి? అక్కడ పోయి ఆ అరుసులో ఉన్న చెట్టుని అడగండి, చేమని అడగండి, రాయిని అడగండి, రప్పని అడగండి, ఆ మెస్లలో పోయి ఆ టేబుల్ని అడగండి, ఆ పాత్రలను అడగండి. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో ప్రతి మెస్ వర్కర్ని తమ్మి అని సంబోధిస్తూ ఒక కార్మికునిగా కాకుండా ఒక చోటి సహోదరునిగా భావించే ఆ సమాజం నుంచి వచ్చినటువంటి బిడ్డలు పట్టుకొని కాల్ చేసి వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళు ఉగ్రవాదులు, ఆయన 100 మందిని చంపిండు. అరే మీరు 1000 మందిని చంపిండు, మీరు 1000 మందిని అక్కడ రేప్ చేస్తున్నారు. ఇప్పటికి ఈ రోజు కూడా కొన్ని 100 మంది మహిళలు మీ క్యాంపులలో ఉన్నారు. వాళ్ళ శరీరాల మీద మీరు నాట్యం ఆడుతున్నారు. సిగ్గులేదా మీకు? మీరు వాళ్ళ శరీరం మీద నాట్యం ఆడుతున్నారంటే భరతమాత మీద మీరు నాట్యం ఆడుతున్నారు. మీరు మర్చిపోవద్దు. భరతమాత మీద నాట్యం ఆడుతూ భారతదేశ పాలకులం అని చెప్పుకోవడానికి మీకేమర్హత ఉంది? కాబట్టి భారతదేశంలో ఉన్న ఆదివాసీలు, గిరిజనులు, దళితులు, బహుజనులు ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ దేశ సంపదను కాపాడింది ఎవరు? మనమా? ఈ పట్టణాల్లో ఉన్న వాళ్ళ, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ, ఇవాళ అంగిలా చేసుకొని యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు కాదు. ఈ భారతదేశ సంపదని కాపాడింది, భారతదేశ భౌగోళిక నైసర్గిక స్వరూపానికి కారకులైంది ఎవరు? ఆదివాసీలు కాదా? కాబట్టి ఆ ఆదివాసీలను కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంది. ఆ మూలవాసులైనటువంటి ఆదివాసీలను కాపాడుకోకపోతే ఇవాళ ఆదివాసుల మీద, ఇవాళ నిజంగా చెప్పాలంటే మావోయిస్టుల మీద జరుగుతున్న యుద్ధం కాదు ఇది. ఇది భారత రాజ్యాంగం మీద జరుగుతున్న యుద్ధం. ఇది భారత ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న యుద్ధం. ఇది భారతదేశ మూలవాసుల మీద జరుగుతున్న యుద్ధం. ఇది ఇవాళ ఈ యుద్ధాన్ని కనుక మనం ఆపుకోకపోతే రేపు రానున్న కాలంలో భారతదేశ స్వరూపమే ఉండదనేది మనం తెలుసుకోకపోతే కొన్ని 100,000 సంవత్సరాలుగా భారతదేశానికి ఈ సంపద కారకులైనటువంటి భారతదేశ చరిత్ర కారకులైనటువంటి వాళ్ళకి మనం ఇచ్చే నివాళి ఏంటిది? బిర్సా ముండా జయంతులు వర్ధంతులు చేసుకోవడం అంటే ఏంటిది? కొమరం భీము వర్ధంతులు జయంతులు చేసుకోవడం అంటే ఏంటిది? అల్లూరు సీతారామరాజు జయంతులు వర్ధంతులు చేసుకోవడం అంటే వాళ్ళని చంపడమా? ఆదివాసులు చంపడం వాళ్ళ వర్ధంతులు చేసుకోవడమా? భారత రాజ్యాంగాన్ని కాపాడలేకపోతే ఇక భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పుకోవడానికి మనకి ఏం అర్హత ఉంది? 15 ఆగస్టు చేసుకుంటాం, 26 జనవరి చేసుకుంటాం అంటే ఎందుకు చేసుకోవాలి? కాబట్టి భారతదేశంలో ఉన్న బుద్ధిజీవులందరూ ఇలా మనం ఆలోచించాలి. మన మీద ఉన్నటువంటి బాధ్యతని మనం గుర్తించి మన కర్తవ్యాన్ని నిర్వహించడానికి ముందుకు రావాలనేదే భారత్ బచావోగా మేము పిలుపునిస్తున్నాం.